హాయ్ వ్యూవర్స్. కొంతమందిని మనం అసలు మార్చలేం, వారిని మూర్ఖులు అంటారు. ఇంకొంతమందిని మనం మార్చని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు మారకపోగా మనల్ని కూడా వాళ్ళలాగా ఉండమని చెప్తారు. వాళ్ళు ఎవరు? బానిసలు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఇటువంటి వాళ్ళే మిగులుతారనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి మీద కానీ అంటే టీడీపీ అంటే జనసేన అంటే బీజేపీ అంటే పడకపోయకుండా ఆ రకం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ నాకు తెలిసి ఇక రానున్న రోజుల్లో వీళ్ళెవ్వరూ కూడా వైసీపీకి ఓట్లేరు. ఈరోజు పోలినా అంజని ఎవరు? పవన్ కళ్యాణ్ యొక్క కూతురు. పవన్ కళ్యాణ్ అండ్ రష్యన్ యువత అయినటువంటి అన్న వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పాప తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. ఎవరు? రేణుదేశాయ్ అండ్ పవన్ కళ్యాణ్ పుట్టిన పాప అండ్ పవన్ కళ్యాణ్కి అండ్ అన్నకి పుట్టిన పాప అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురికి తన ఇద్దరు కూతులతో పవన్ కళ్యాణ్ మెట్ల మార్గంలో కొండకు చేరుకున్నారు. ఆ తర్వాత టీటీడీ అధికారులు ఆయన దగ్గరికి వచ్చారు. డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం అని అడిగినందుకు ఏమన్నాడండి? ఇదేం దేశం, ఇదే హిందూయిజం, నా మతం మానవత్వం, రాసుకోపోండి. ఎవడడిగాడు ఇన్ని డిక్లరేషన్ నువ్వు చెప్పింది రాసుకుంటావని? జగన్మోహన్ రెడ్డి అడిగింది ఏంటిది? సార్, భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలలా కూడా కొన్ని ఆలయాలు ఉంటాయి. ఆ కొన్ని ఆలయాల్లో కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి. అన్య మతస్థులు ఆ ఆలయాల్లోకి రావాలన్నప్పుడు ఆ ఆలయాల్లో ఉన్నటువంటి శివుడా, విష్ణువా, రాముడా, కృష్ణుడా, ఎవరైనా సరే ఆ దేవుని మీద నాకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నమ్మకం ఉంది. నేను ముస్లింని అయినా నాకు ఆ దేవుని మీద నమ్మకం ఉంది. నేను క్రైస్తవుని, నాకు ఆ దేవుని మీద నమ్మకం ఉంది. నేను బుద్ధుని, నాకు దేవుని మీద నమ్మకం ఉంది. నేను సిక్కుని, దేవుని మీద నమ్మకం ఉంది. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర అంటే కష్టం కాబట్టి ఫెమిలియర్ అన్నటువంటి వాళ్ళు, అందరికీ తెలిసినటువంటి వాళ్ళు, విఐపీలు అలా వచ్చినప్పుడు వారి దగ్గర డిక్లరేషన్ తీసుకుంటారు. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అయినా అంతే, అలాగే గురువాయూరులో కృష్ణుని దగ్గర అంతే, శబరిమల, మన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలా ఇంక చాలా ఉన్నాయి. ఈ డిక్లరేషన్ వచ్చేసి ఏంటి? నీవు నమ్మకంతోనే దేవుని దగ్గరికి వస్తున్నావని అర్థం. భక్తులంతా కూడా అలా కదా వెళ్తారు. సో నేను కూడా భక్తుడినే స్వామికి అని చెప్పాను. అది అడిగితే ఈ మనిషి ఏం చెప్పాడండి? అసలు 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతా, 4 గోడలు దాటి బయటకు వస్తే హిందూయిజం ఫాలో అవుతా, ఇస్లామిజం ఫాలో అవుతా. ఎవరికి కావాలి అవన్నీ? నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నావు, స్వామిని దర్శించుంటా అంటున్నావు, దేవుని మీద నమ్మకం సంతకం పెట్టానంటే ఆ సంతకం పెట్టనంటాడే. నేను ఎవరో కామెంట్ పెట్టాడయ్యా, సంతకం పెట్టకపోతే టీటీడీ అధికారులు ఆయన దేవుడి దర్శనం అనుమతించరు, సంతకం పెడితే వాళ్ళ ఆవిడ ఇంటికి రానివ్వదు దీన్ని, అందుకే కబుర్లు అని చెప్పేసి అన్నారు. మరి వాళ్ళ మిస్సెస్ మరి అంత స్ట్రిక్ట్గా ఉన్న ఆదేశాలు ఇచ్చారో, ఆమె చెప్తే నేను ఈ రకం ఉంటున్నాడో నాకు తెలియదు. బట్ నేను క్రాస్ చెక్ చేసిన దాని ప్రకారం గతంలో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి హిందువుల యొక్క పండుగలప్పుడు ఆయన పాల్గొన్నాడు, ఉత్సవాలు చేస్తాడని చెప్పేసి మనం చూసాం. ఎక్కడ ఈ గుడి అంటే ఆ గుడి ఎక్కడో కాదు, వీళ్ళింటి పక్కన ఒక సెట్. అది సెట్ అంతే. అది సినిమాలో చూపించిన ఒక సెట్. అర్జున్ సినిమా ఉంది కదా, ఏది మన మహేష్ బాబుది, అందులేక మధుర మీనాక్షి పెద్ద టెంపుల్ సెట్టే వేశారు కదా, అలా వీళ్ళింటి పక్కన టెంట్ అనమాట, సెట్. మరలా అక్కడ ప్రధాన దేవాలయంలో జరిగే విధంగానే పూజలు అవన్నీ, ఆ పూజల్లో వేడుకల్లో భార్యాభర్తలు పాల్గొన్నట్టు. అప్పుడు వాళ్ళని చూడండి, మీరు కావాలంటే వీడియోస్ కూడా ఉంటాయి కదా, ఎక్కడ కూడా భక్తి భావన కనిపించదు. ఎందుకు వచ్చే కరంరా బాబు ఇది అన్నట్టు వాళ్ళని కనిపిస్తూ ఉంటారు. ప్రసాదం ఇచ్చినా, తీర్థం పోసినా. సో ఇవన్నీ గమనించారు జనాలు. ఇంకొద్దో గొప్ప ఎవరో ఇంక జగన్ అంటే వీరాభిమానం ఉన్నవాళ్ళు, వైఎస్ఆర్ అంటే వీరాభిమానం ఉన్నటువంటి హిందువులు ఓట్లు వేశారు. బట్ వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తూ ఉంటే చీ కొడుతున్నారనమాట జగన్ని. ఎందుకంటే లడ్డుకు సంబంధించి అంతా బాగుందని వాళ్ళే అంటారు. చంద్రబాబు సమయంలో జరిగింది కాబట్టి కల్తీ ఆయనది అంటారు బాధ్యత. అదేమంటే ఒకడు వచ్చి ఏకంగా నెయ్యి కల్తీ కాదు ఆవు కల్తీ అంటాడు, ఆవు తిన్న ఫుడ్ కల్తీ అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత దరిద్రం అంటే, జరిగిన తప్పును కవర్ చేయడానికి బాబాయిని దారుణంగా చంపి గొడ్డల పోటుని గుండెపోటు అన్నటువంటి వీళ్ళు ఈరోజు వాళ్ళ మతం ఏదైతే ఉందో అదే గొప్ప, వాళ్ళ దేవుడు ఎవరైతున్నారో వాళ్ళే మా దేవుడు అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతూ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మా దేవుడు నేను విశ్వసిస్తాను నమ్ముతున్నాను అన్నట్టు ఒక సంతకం పెట్టరా బాబు అంటే పెట్టల. మరలా వాళ్ళు ఏమన్నారు? మొన్నడు ధ్రువరెడ్డి ఎవడాడు
నేషనల్ అనమాట, యూట్యూబర్ ఉంటాడు. ఎప్పుడు హిందూయిజం మీద మోడీ మీద పడిపోతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా సనాతన ధర్మానికి సంబంధించిన రక్షణ అది అంటున్నాడు ఈ మనిషి. ఇద్దరు హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుని వదిలేశాడు, ఇప్పుడు క్రైస్తవ స్త్రీని పెళ్లి చేసుకుని ఉంటున్నాడు. ఈయన సనాతన ధర్మానికి రక్షణగా ఉంటానని అంటున్నాడు. చూసినా వాటి కామెడెంట్ వాడు. నెక్స్ట్ ప్రకాష్ చూడనే ఉన్నాడు. కొత్తగా నామాలు వెలుగుతున్నాయి అంటాడు, కొత్తగా దేవుని రాజకీయాలు లాగుతున్నారు అంటాడు. ఏందో అసలు ఇది నాకు అర్థం కాదు. సెక్యులర్ అంటాడు, హిందువుల జోలికే వస్తాడు. సెక్యులర్ అంటాడు, దేశాన్ని చీల్చే విధంగా మాట్లాడతాడు. ఏం బతుకులు రా బాబు మీకు, నాకు అర్థం కాదు. ఈరోజండి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి, చిన్న అమ్మాయి పోలీనా అంజని, వాళ్ళ నాన్న హిందువేగా, డిప్యూటీ సీఎం కదా, పసిపిల్ల కదా, ఏమైంది? అయినా సరే క్రైస్తవ స్త్రీకి పుట్టిన అమ్మాయి అండ్ క్రైస్తవుని ఫాలో అవుతున్న అమ్మాయి చర్చికి వెళ్తుంది అని అంటారు కాబట్టి, లేదు తల్లి అని చెప్పేసి నీ తండ్రిగా నాదమ్మ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు సంతకం పెట్టాడు ఆయన. అండ్ ఆ పాప చేత కూడా సంతకం చేయించాడు, ఎందుకంటే మైనర్ కాబట్టి. ఇది పద్ధతి అంటే, ఇది హుందాతనం అంటే, ఇది దేవుని మీద భక్తి అంటే. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు కూడా ఒంటి మీద మరల వేరే షర్ట్ వేసుకొని చర్చిలో వెళ్ళి కూర్చొని వస్తాడు ఆయన. ఆదివారం రోజు పావుగంట అరగంట, ఎందుకంటే భక్తి అంతే. నేను అడుగున్నాను, ఎందుకు ఇలా చేస్తారు మీరంటే, దేవుడు అనేవాడు ఒక్కడే, కాబట్టి రకరకాల పేర్లు, విశ్వాసం. నేను అయ్యప్ప స్వామి మాలేసుకున్నా, నాకు ఉదయాన్నే అయ్యప్ప స్వామి గుడికి వెళ్తాను, పూజలు అవి చేస్తాను, తీర్థప్రసాదాలు తీసుకుంటాను. ఆదివారం రోజు ఆ కాసేపు చర్చిలో కూర్చున్నప్పుడు నాకు మనశ్శాంతిగా ఉండిద్ది అంటారు. నీకు అదే మనశ్శాంతి గుడిలో ఉన్నప్పుడు ఉంది, ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నా దేవుడు ఎలాగైతే ప్రహ్లాదుడు నరసింహస్వామి రావటానికి ముందు వాళ్ళ నాన్న అడిగినప్పుడు చెప్తాడు కదా, అందుగలడను ఇందుగలడను సందేహం వలదు, ఎందెందు వెతుకుని అందెందే కలడు నా శ్రీహరి అని చెప్పేసి అంటాడు కదా. అలా ప్రతి చోట కూడా దేవుడు అనేవాడు ఉంటూనే ఉంటాడు. కాకపోతే ఒక పలానా ప్లేస్లో వెళ్తే నాకు ప్రశాంతంగా ఉండిద్ది అన్నప్పుడు నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎగ్జాక్ట్గా చెప్పాడు కదా అనిపించింది నాకు. సో అలా వెళ్ళినప్పుడు కూడా, ఏమయ్యా నువ్వు మరి శబరిమల అయ్యప్ప మాల్లో ఉన్నావు, చర్చికి వచ్చావు, ఏంటి మరి నీకు విశ్వాసం ఉందా అంటే ఉంది అండి అన్నప్పుడు, ఏ సంతకం పెట్టే సంతకం పెడతాడు. బట్ జగన్ పెడతలేదట. అదేమన్నా నా మతం మానవత్వం? ఏం మానవత్వం? ఇద్దరు చెల్లెల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టినాడు. తల్లి ఈయన దగ్గర కూతురు దగ్గర ఉంటా ఉంది ఆమె. ఈవెన్ మన ఓట్లప్పుడు కూడా మా కూతురు గెలిపించడానికి చెప్ప కొడుకు గురించి ఒక మాట మాట్లాడలేదు ఆమె. సో నేను కన్క్లూడ్ చేస్తాను చూడండి, ఇప్పటికన్నా కానీ అంధ భక్తులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ మారండి. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి నిన్నో మొన్న ఎవరో చెప్పుకొచ్చినారు, టెర్రరిస్ట్ నచ్చింద ప్రమాదకర మనిషి, హిందీ ఏజెంట్ కూకటి వెళ్తా పెగిలించడానికి ట్రై చేశాడు, దానికోసం ఎన్నో ఎగ్జాంపుల్స్ అయినా సరే జనాలు మారలేదు. అధికారులు కూడా చివరికి తెలియకుండా ఆయన ట్రాప్లో పడ్డారు. ఇదిగో ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి అన్నారు. ఏదైతే ఉందో అది నిజం. సో మీరైనా ఇప్పటికైనా మారాల్సింది ఏదైనా ఉంది అంటే ఆ జగన్ని, ఆ వైసీపీని ఆ మడదరం పెట్టండి. మీరు ఏ మతమైనా, మీరు ఏ కులమైనా, మీరు ఏ ప్రాంతమైనా. కాదు కూడదు మేము ఇంతే అనుకున్నట్టు కనీసం హిందువులైనా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అతను కానీ అతని పార్టీ కానీ ఎంత ప్రమాదకరం మీకు తెలిసింది. ఇక పోలీనా అంజని నేను క్రాస్ చెక్ చేస్తాను. నేమ్ వచ్చేసి ఒక గ్రీక్ దేవత అన్నట్టు అపోలోనియస్ సమేత ఉంటుంది నేము. ఈ పేరుని ఎక్కువగా రష్యాలో పెట్టుకుంటూ ఉంటారు, లాటిన్ దేశాల్లో కూడా వాడుతూనే ఉంటారు. యూరోప్లో చాలా సందర్భాల్లో ఈ పేరు అన్నప్పుడు ఎక్కువ రష్యాలోనే కనిపిస్తూ ఉండేది. సోవియట్ రష్యాకి సంబంధించి విడిపోయిన దేశాలు అంటే లైక్ అలా. ఈ పేరుకి అర్థమైందంటే అట్రాక్టివ్ పర్సన్ అనే వేళ వస్తాయి అన్నట్టు. అండ్ ఇంకా రకరకాల మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా సెయింట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుడి సేవలో ఉంటారో, జీసస్ సంబంధించి కానీ యూదులకు సంబంధించిన లైక్ అలా ఎక్కువ ఈ పేరు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. సో అటువంటి పేరు పెట్టుకొని వచ్చింది కదా ఈ అమ్మాయి, అయినా సరే సంతకం చేయించలేదు, అద్దె ఎక్కడ వాగుతారు అనుకున్నాడో, లేదన్నప్పుడు నా బాధ్యత నేను గుర్తి అని చెప్పేసి అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ అయితే ఆ పని చేశాడు. సో ఇప్పటికన్నా అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం అవ్వాల్సింది అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను.